కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్లోకి వెళ్లేది లేదని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బాయిబాట కార్యక్రమంలో కోల్బెల్ట్ ప్రాంతంలో కవిత పర్యటించారు. తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన కవిత మళ్లీ బీఆర్ఎస్లోకి వెళ్తానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్న 1400 కోట్ల రూపాయలు అమరవీరులకు పంచాలని డిమాండ్ చేశారు. తమ పార్టీతో భయం లేదంటూనే ఈసీకి 1000కి పైగా కంప్లైంట్స్ ఇచ్చారని, టీఆర్ఎస్ అనే పేరు తనకు రాకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల మీద, ప్రజా సమస్యల మీద పోటీ పెట్టుకోండి. మాతో వెనకంగా పోయి ఎప్పటికన్నా మాతోనే వచ్చి చేరుతుంది చెప్తా ఉన్నాయాల. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్ళా బీఆర్ఎస్ పార్టీతో చేరేదే లేదు, జత కట్టేదే లేదు. ఎందుకు చెప్తున్నా అంటే బాధతో చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నా, పర్సనల్ గా నేను ఎంత హ్యూమిలేషన్ గురైనా ఒక్క విషయం కూడా నేను బయట చెప్పను. తెలంగాణ ప్రభుత్వ భూములు, తెలంగాణ ప్రజల భూములు, ధార్మిక సంస్థలకు సంబంధించిన భూములు, అప్పనంగా తింటున్నటువంటి భూములు అన్ని కూడా కక్కిస్తాం చెప్తారు. ఒక్కరిని కూడా వదిలిపెట్టాం.